హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంకొక లాంగ్ టర్మ్ యాప్ గురించి చెప్పుకోబోతున్నాం. సో యాప్ నేమ్ వచ్చేసి కోకోకోలా అండి. సో మీకు ఈ యాప్ యొక్క లింక్ కావాలి అనుకుంటే మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయండి. సో మీకు నేను ఈ యాప్ యొక్క లింక్ను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది బ్రౌజర్లో. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్లో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి యాప్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో మీరు ఈ యాప్లో ప్రొడక్ట్స్ని చూడాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రొడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి కొన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి చూడడం కనిపిస్తున్నాయి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మనం బేసిక్ ప్లాన్ చూసుకోవచ్చు, 480 రూపీస్ ఉంటుంది. సో మనకి సైకిల్ అనేది 42 డేస్ ఉంటుంది. సో డైలీ ఇన్కమ్ వచ్చేసి మనకి 23 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మనం 3300 రూపీస్ ప్లానింగ్ కూడా చూసుకోవచ్చు. దీనికి సైకిల్ వచ్చేసి 43 డేస్ ఉంటుంది. డైలీ ఇన్కమ్ వచ్చేసి 158 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఇంకా చాలా రకాల ప్లాన్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో మనం స్టార్టింగ్లో బేసిక్ ప్లాన్ని చూస్ చేసుకుంటాం కాబట్టి సో మనం ఈ ప్లాన్ని బై చేయాలనుకుంటే సింపుల్గా రెంటల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్లాన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ఈ ప్లాన్ పర్చేస్ చేయడం జరిగింది. సో అందుకే 1 by 1 చూపిస్తుంది. సో ఈ ప్లాన్ యొక్క లిమిట్ అనేది ఒకసారి మాత్రమే ఉంటుంది మనకి తీసుకోవడానికి. సో మనం ఈ ప్లాన్ సింపుల్గా పర్చేస్ చేయాలనుకుంటే రెంటల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సింపుల్గా మనకి ఈ ప్లాన్ అనేది బై చేయడం అనేది జరిగిపోతుంది. ఫ్రెండ్స్, ఈ యాప్లో మనం ప్రొడక్ట్స్ని కొనాలి అంటే ఖచ్చితంగా రీఛార్జ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఎలా రీఛార్జ్ చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న మెయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు రీఛార్జ్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఎంతైతే ప్లాన్ పర్చేస్ చేయాలనుకుంటున్నామో అక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న పేమెంట్ మెథడ్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి పేమెంట్ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఫోన్పే మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఫోన్పేలో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఫోన్పేలో ఫుల్ పేమెంట్ చేయమని చెప్తున్నారు. మీరు సింపుల్గా ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ పేమెంట్ని సక్సెస్ఫుల్ చేసేయండి. చేసేసి మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసిన వెంటనే మీకు ఈ విధంగా చూపిస్తుంది, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అని. ఈ విధంగా మీరు ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి హోమ్ పేజ్లో కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి చూపిస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, మనం డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ యాప్ని మీ మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు టీమ్స్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీ టీంలో ఎంతమంది జాయిన్ అయ్యారు వాళ్ళ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ కనిపిస్తున్న ఈ లింక్ మీద కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళు మీ లింక్ ద్వారా జాయిన్ అయితే ఈ యాప్లో మీరు మనీని పొందవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనం లక్కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లక్కీ వీల్ అనేది కనిపిస్తుంది. సో ఈ లక్కీ వీల్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, టిప్స్ అని చెప్పేసి. సో ఈ విధంగా మనం ఈ లక్కీ వీల్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి బోనస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి కంపెనీ నుండి వచ్చే ఏదైనా కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసి మనం ఇక్కడ అప్టైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి అమౌంట్ అనేది క్రియేట్ అవ్వడం అవుతుంది మన వ్యాలెట్లోకి. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకోవచ్చు, కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇంటిగ్రల్ బెనిఫిట్స్ అని చూపిస్తుంది. సో మీరు ఒక ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తే మీకు 10 ఇంటిగ్రేట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీరు ఒక 5 మెంబర్స్ని ఇన్వైట్ చేస్తే మీకు 50 ఇంటిగ్రేట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీరు దాన్ని యూజ్ చేసి ఇక్కడ కనిపిస్తున్న కార్ మోడల్ అనే ఈ ప్రోడక్ట్ని మీరు బై చేసుకోవచ్చు. అండ్ మీరు ఒక 10 మెంబర్స్ని ఇన్వైట్ చేస్తే 100 ఇంటిగ్రేట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దాన్ని యూజ్ చేసి మీరు ఇక్కడ కనిపిస్తున్న దీన్ని మీరు బై చేసుకోవచ్చు. ఈ కార్ మోడల్ ఇక్కడ కనిపిస్తుంది కదా 210 అని చెప్పేసి దీన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఎంతమంది ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే ఆ విధంగా మీరు ఈ ఇంటిగ్రేట్స్ని పొంది దాని ద్వారా మీరు ఈ కనిపిస్తున్న ఈ 2 ప్లాన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా మనకి కింద స్క్రోల్ చేస్తే ఇన్విటేషన్ బోనస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు ఈ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి మనీని గెయిన్ చేయాలంటే ఇది కూడా ఇంకొక ప్రాసెస్ ఫ్రెండ్స్. జనరల్గా మీరు ఒక ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తే మీకు వాళ్ళ నుంచి 100 రూపీస్ అనేది బోనస్ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న ఇన్విటేషన్ బోనస్ కూడా మనకి ఫ్రీగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనం 2 ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే మనకి 50 రూపీస్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం 4 ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే మనకి 60 రూపీస్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ ఇన్విటేషన్ పంపించి ఫ్రెండ్స్ని జాయిన్ చేయించాను. సో ఈ విధంగా నాకు ఈ 2 బోనస్ అనేది రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసి మనీ ఎర్న్ చేసే పద్ధతి.
సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనం ఈ యాప్లో మన బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న మీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మన యొక్క డీటెయిల్స్ అనేవి. ఇక్కడ కనిపిస్తున్న బ్యాంక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఫిలప్ చేసి ఇక్కడ కనిపిస్తున్న కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్కి మీ బ్యాంక్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆర్డర్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేసి మీరు ఏ ప్రోడక్ట్ అయితే కొన్నారో ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకోవచ్చు. అండ్ డైలీ ఇన్కమ్ కూడా అక్కడ నుంచి మీరు రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది రికార్డ్ అనే ఆప్షన్. దీని మీద మీరు క్లిక్ చేసి ఈ యాప్లో మీకు బోనస్ అనేది అండ్ డైలీ ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ అవుతుంది అండ్ విత్డ్రాల్ సక్సెస్ అవుతుందో లేదో మొత్తం డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇంటిగ్రల్ అనే ఆప్షన్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే మనకి ఇంటిగ్రల్స్ వస్తాయి. సో ఆ ఇంటిగ్రల్స్ అనేవి ఎలా క్రియేట్ అవుతుందో ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మీరు పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ని మీ ఇంటర్నల్ స్టోరేజ్లో సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు కస్టమర్ కేర్తో కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు ఈ యాప్లో మీ మనీని విత్డ్రాల్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న విత్డ్రాల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీ మనీని మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. అమౌంట్ అనేది 24 నుంచి 72 అవర్స్లో వస్తాయి 100%గా. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మీకు నా విత్డ్రాల్ ప్రూఫ్ అనేది చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న రికార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. విత్డ్రాల్లోకి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు నాకు 110 రూపీస్ అనేది 120 రూపీస్ అనేది సక్సెస్ఫుల్గా అమౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. సో యాప్ అనేది జెన్యూన్గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. యాప్ అనేది లాంగ్ టర్మ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. వాళ్ళకి నేను యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఎవరికైనా మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.